జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కూడా శాంతియుతంగా ర్యాలీ చేయాలి, మన నిరసన తెలపాలి కేంద్రానికి. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కి భయపడి, తన కేసులకు భయపడి ఈరోజు అది నిలదీయడానికి కూడా భయపడుతున్నాడు. ప్యాకేజీ వస్తే ఏమింటుంది, ప్యాకేజీతోనే దాని యొక్క లాభం వచ్చింది, అసలు హోదా వల్ల వచ్చే లాభాలు ఏంటి అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాడు. మరి లాభాలు ఉన్నాయో లేవో తెలియకుండా కూడా ఎలక్షన్లలో 10 ఏళ్ళు కావాలా, 15 సంవత్సరాలు కావాలా అని నువ్వు వెంకయ్య నాయుడు గారు ఎందుకు ఆ రోజు కొట్లాడడం జరిగింది అంటే ప్రజల్ని మోసగించాలని. ఈరోజు నీకు ఓటుకు నోటు కానీ, నువ్వు చేస్తున్న స్కామ్లన్నీ కూడా రాజధాని విషయంలో కానీ, నువ్వు గన కొద్దిగా అడిగితే కానీ నీ మీద సిబిఐ దాడులు జరుగుతాయనే ఒక ఉద్దేశంతో నువ్వు భయపడి ఈరోజు మాట్లాడకుండా ఉన్నావు. ఈరోజు శాంతియుతంగా చేస్తున్న ర్యాలీకి ప్రజల నుంచి వస్తున్న స్పందనకు భయపడి ఎక్కడికెక్కడ నువ్వు అరెస్టు చేపేయడం నిజంగా బాధాకరమైన విషయం. ఈరోజు సుజనా చౌదరి ఒక మంత్రి స్థాయిలో ఉండి జల్లికట్టుతో పోల్చుకుంటే మీరు కూడా పందుల పోటీలు పెట్టండి, లేకుంటే కోళ్ళ పోటీలు పెట్టండి అని చెప్పడం చాలా బాధాకరం. ఈరోజు జల్లికట్టుతో అనేది ఒక పోటీల కోసం కాదు, అదొక స్ఫూర్తిగా కేంద్రం మీద మనం అందరం పోరాడాలనే ఒక స్ఫూర్తి నింపడం కోసం జల్లికట్టును చూసి నేర్చుకోండి అయ్యా. తమిళనాడులో ఏ విధంగా వాళ్ళు పోరాడి సాధించుకున్నారంటే సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన దాన్ని, కేంద్రం కూడా కొట్టేసినటువంటి దాన్ని పోరాడి అక్కడున్న ప్రజలందరూ, విద్యావేత్తలు అందరూ కూడా పోరాడి ఒక ఆర్డినెన్స్ తెచ్చుకుంటే దాన్ని కూడా నువ్వు పందులు కొట్లా అన్నట్టు, కుక్కలు కొట్లా అన్నట్టు అని పోల్చడం నిజంగా చాలా బాధాకరం. నువ్వు ఏ దానికోసమో ఆ పదవిలో ఉన్నావో అర్థం కావటం లేదు, నీ యొక్క మాఫీల కోసం దీళ్ళ కోసం ఉంటున్నావు. ఇది చాలా విచారించదగ్గ విషయం. చంద్రబాబు నాయుడు అప్రజాస్వామికంగా శాంతియుతంగా మా రాష్ట్రానికి ఇది కావాలి అని అడుగుతుంటే అది చేయకూడదు అని అరెస్టు చేస్తామని చెప్పడం నిజంగా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అనంతపూర్కి వెళ్తూ ఉంటే ర్యాలీకి మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసినారు. వీళ్ళు కూడా ప్రభుత్వం యొక్క ఒత్తిడికి తలొగి ఎక్కడ జరిగితే అక్కడ అరెస్టు పర్వం చేయడం నిజంగా బాధాకర విషయం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తాం.